హలో నమస్కారం. ఇజ్రాయిల్ కెనెసెట్ అంటే ఇజ్రాయిల్ యొక్క పార్లమెంట్లో నిన్న ఒక కొత్త నియమాన్ని ఆమోదించారు. చాలా కాలంగా అది ఆమోదం కోసం అక్కడ ఉన్నప్పటికీ నిన్న దాన్ని ఆమోదించబడింది. దాని తర్వాత ప్రపంచంలో వినిపించే హాహాకారాల యొక్క శబ్దం దాదాపుగా ప్రతి దేశం నుంచి వస్తుంది. ఈ ప్రపంచం యొక్క ద్వంద్వ ప్రవృత్యా ప్రత్యేకంగా ఈ యూరోపియన్ రాజ్యాలు ఎవరైతే ఈ ఇస్లామిక తీవ్రవాదంతో తమ దేశాలు సైతం ఇప్పుడు అట్టుడికిపోతున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళ ఈ తీరు ఎవరికి అర్థం కానకుండా పోతుంది. ఇది చాలా అన్యాయమని, ఇది దుర్మార్గమని చాలా పదప్రయోగాలు చేస్తూ వాళ్ళు ముఖ్యంగా ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలన్నీ విరుచుకుపడుతున్నాయి ఇజ్రాయెల్ మీద. ఏమని? నియమం ఏమిటంటే ఈ పలస్తీనియన్స్ ఎవరైతే ఇజ్రాయిలీ పౌరులను హత్య చేశారో వాళ్లను ఉరి తీసే నియమం వాళ్ళు ఆమోదించారు. అది ఇంకా పూర్తిగా అమలుకు రావాలి అంటే అక్కడ సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అది అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఇజ్రాయిలీ పౌరులను ఫలస్తీనులు ఒకవేళ చంపేస్తే వాళ్లను ఉరి తీయడానికి వాళ్ళు కొత్త నియమం తీసుకొచ్చారు. అందులో తప్పేముంది? మరి ఈ హాహాకారాలు చేసే ఈ ద్వంద్వ ప్రవృత్తి గల ఈ దేశాలు ఈరాన్ అన్న కరుడుగట్టిన ఇస్లామిక తీవ్రవాదంతో అక్కడ వాళ్ళ పౌరులనే వందల మందిని ఉరి తీస్తున్నారు. అప్పుడు వీళ్ళు నోరు మూసుకొని కూర్చుంటున్నారు. ఎవ్వడికి కూడా అప్పుడు మానవత గుర్తుకు రావట్లేదు, మానవత్వం గుర్తుకు రావట్లేదు. ఎవ్వడు నోరు మెదపడం లేదు. మొన్న ముగ్గురిని ఉరి తీశారు. అందులో ఒక అథ్లెట్, చాలా ఫేమస్ రెస్లర్, ముగ్గురు యువకులు, వాళ్ళ దేశానికి చెందినటువంటి యువకులే మతమౌఢ్యంతో మత పిచ్చితో రగులుతూ వీళ్లను ఉరి తీసే ముందు చెప్పింది ఏమిటంటే వీళ్ళు మా అల్లాహుకు శత్రువులు కాబట్టి మేము ఉరి తీస్తున్నాం. ఈ చెప్పేవారికి సిగ్గు లజ్జ ఏమీ లేదు. వాడు విశ్వాసించేది ఈ అల్లాహు అనేది విశ్వానికి మూల కారణమని, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, చీమ నుంచి ఈ మహత్తరమైనటువంటి విశ్వం వరకు సృష్టించినటువంటి ఈ మహత్తరమైన శక్తితో వీళ్ళు ముగ్గురు శత్రుత్వం చేశారని. అంటే ఆ అల్లాహుని చంపబోయారా? అల్లాహు యొక్క శత్రువులు కాబట్టి మేము ఉరి తీస్తున్నామని. ఇలాంటి బుద్ధిహీనులు, వివేక శూన్యులు ప్రపంచమంతా ఉన్నారు. ఈ సమర్థిస్తున్నటువంటి వాళ్ళు దానికంటే మూర్ఖులు. మరి అంత పెద్ద సంఖ్యలో ఉరి తీయబడుతున్నారు. ఇప్పుడు అక్కడ వందల మంది ఉరి తీయబడుతున్నారు. చాలా మంది యువతులు, మెహసామిని తర్వాత కూడా చాలా మందిని ఉరి తీశారు. అక్కడ యువతులను కేవలం ఆ యువతి యొక్క శిరోజాలు బయట కనిపించాయని దారుణంగా హతమార్చినటువంటి ఆ దేశం యొక్క ఆ కరుడు గట్టిన ఇస్లామిక తీవ్రవాదాన్ని నిలదీసి అడగడానికి ఒక్క నా కొడుకుడు లేడు. నా భాష కాస్త కఠినంగా మారుతూ ఉండవచ్చు, ఎందుకంటే ఆవేశంలో వస్తున్నది. అక్టోబర్ 7న ఈ తీవ్రవాదులు ఇజ్రాయిల్ అన్న దేశంలోకి చొరబడి ఎన్ని దారుణాలు చేశారో ప్రపంచం మొత్తం వీక్షించింది.
నిర్దాక్షిణ్యంగా చిన్న పిల్లలు పెద్దలను చూడకుండా వాళ్ళను అతి దారుణంగా చంపేసి, అమ్మాయిలను ఆ వాహనాల్లో కాళ్ళు చేతులు కట్టి ఫలస్తీన్ నగరాల వీధుల వెంట తిరిగినటువంటి వాహనాల్లో ప్రపంచం మొత్తం వీక్షించింది. ఇప్పుడు నోరెత్తుతున్నటువంటి ఈ దొంగ నాకు నోరు విప్పలేదు. మరి వీళ్ళను దొంగ కొడుకులే అనాలి, ఏ సందేహము లేదు. ఇప్పుడు నోరెత్తుతున్నారే వీళ్ళు, ఇప్పుడు హాహాకారాలు చేస్తున్నారు అక్కడ ఉరి శిక్ష విధించబోతున్నారు అని. ఎవరిని ఉరి తీయాలని వాళ్ళు నియమం ఆమోదం చేశారు? ఎవరైతే ఇజ్రాయిలీ పౌరులను చంపేస్తారో వాళ్ళని. అంటే వీళ్ళ అర్థం ఏమిటంటే, ఎంతమంది యూదులను చంపేస్తూ ఉన్నా కూడా, వాళ్ళ దేశ పౌరులను చంపేస్తూ ఉన్నా కూడా వాళ్ళు క్షమించి వదిలేయాలి. వీళ్ళు మాత్రం గొంతులు కోసేస్తూ ఉంటారు. వీళ్ళను అడిగేవాడు ఎవడు ఉండడు. ఇంత దారుణంగా ఎలా వాదించగలుగుతున్నారు, ఇంత ద్వంద్వ ప్రవృత్తి ఎలా ప్రవర్తించగలుగుతున్నారు అనేది నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది. రోజుకొకరు ఒకరిని ఉరితీస్తుంది ఇరాన్, అది కూడా వాళ్ళ దేశం యొక్క పౌరులనే, ప్రధానంగా యువతీ యువకులను. మరి ఇప్పుడు నోరెత్తి గొంతెత్తి ఘోషిస్తున్నటువంటి వాళ్ళు దానికోసం లేవనెత్తారే అంటే వాళ్ళని అలా వదిలేశారేనా? ఇజ్రాయిల్ అన్న దేశంలో అయితే ఒక పార్లమెంట్ ఉంటుంది, అక్కడ నియమం ఉంటుంది, వాళ్ళు ఆ నియమం ప్రకారమే చేస్తారు, కాబట్టి వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంది. పైగా ఇంకా సుప్రీంకోర్టులోకి వెళ్తామంటున్నారు, అక్కడ నియమ నిబంధనలు ఉంటాయి. లేకపోతే వాళ్ళ దగ్గర మానవత్వం ఉంది, ఆలోచిస్తారు. ఇలాంటి ఇరాన్ లాంటి దేశంలో మనుషులు కాదు వీళ్ళు భావించేదంటే. అంటే వీళ్ళు ఏం భావిస్తున్నారంటే, అక్కడ మనుషులు కాదు పశువులు ఉంటారనా? పశువులను కూడా వాళ్ళను కంపేర్ చేయకూడదు. పశువులు చాలా ఉత్తములు. అంటే అక్కడ కరుడు గట్టిన తీవ్రవాదులే ఉంటున్నారు, వాళ్లకు నీతి బోధ చేసి ప్రయోజనం లేదు, వాళ్ళు వినరు అని వదిలేశారా? మరి అది చెప్పండి, అది చెప్తే మేము అంగీకరిస్తాం, మిమ్మల్ని విమర్శించం. మీరు అదైనా అంగీకరించండి. మరి అక్కడ మనుషులంటూ ఎవరు లేరు, మొత్తం కరుడు గట్టిన తీవ్రవాదులు ఉన్నారు, అందుకే మేము వాళ్ళని బోధించడం లేదు, వాళ్ళని విమర్శించడం లేదు అని మీరు చెప్పండి, మేము వదిలేస్తాం. అది చెప్పడానికి కూడా వీళ్ళకి ధైర్యం లేదు. అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు ఇదే ఇస్లామిక దేశాలపై కూడా ఈ ఇరాన్ మిజైళ్లతో ఆ దేశంలో కూడా ధ్వంసం విస్ఫోటనాలు సృష్టిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చాలా మందిని చనిపోతున్నారు కూడా ఆ దాడిలో. కొంతమంది భారతీయులు కూడా ఆ దాడిలో చనిపోయారు. మరి అప్పుడు ఈ మానవత్వం ఏమి ఈ గుర్తుకు రావట్లేదా? ఈ జర్మనీకి, ఫ్రాన్స్కి, ఇటలీకి వాళ్ళ దేశాలే కాలబెడుతున్నారు, అప్పుడు కూడా వీళ్లకు సొయ్యలేదు. ఇలాంటి దేశాలను ఏమంటారు ఎవరు? ఆవేశంగా భాష కూడా మారిపోయేలాగా మనల్ని ప్రవర్తించే లాగా చేస్తున్నారు వీళ్ళ ప్రవర్తన. ఎంతో శ్రద్ధగా చాలా గౌరవనీయమైనటువంటి పదాలు వాడే నాలాంటి వాళ్ళు కూడా ఆవేశంతో వీళ్ళ మీద ఇలాంటి పదాలు వాడవలసి వస్తుంది. నాకు నిజంగా కూడా అందులో దుఃఖం ఉంది. కానీ వీళ్ళ ప్రవర్తన చూసి అలాంటి శబ్దాలు, అలాంటి స్వరాలు, అలాంటి పదాలు వచ్చేస్తున్నాయి. అంటే ఒకరికి ఒక నీతి, ఇంకొకరికి ఇంకో నీతి. ఏమిటో అర్థం కాదు వీళ్ళది. మీరు మనుషులు కాబట్టి మేము బోధిస్తున్నాం, వాళ్ళు మనిషి గణంలోకి చేరారు అని మీరు ప్రఖ్యాపించండి, మేము మిమ్మల్ని ఏమీ అడగం. ఇంత మూర్ఖంగా ప్రవర్తించడం అన్నది నిశ్చయంగా కూడా ఆమోదయోగ్యంగానే. అంటే వీళ్ళు వినేవాళ్లను, చూసేవాళ్లను మూర్ఖులు అనుకుంటున్నారా? ఎవరు ప్రశ్నించారని ధైర్యమా? అసలు
వివేకంతోనే మాట్లాడుతున్నారా ఈ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు ఏదైతే గొంతెత్తి ఘోషిస్తున్నాయి ఇప్పుడు ఇజ్రాయిల్ లాంటి ఒక నియమం తీసుకొచ్చిందని? లేదు స్వప్న జగత్తులో విహరిస్తూ మాట్లాడుతున్నారా వీళ్ళు? ఇంతగా వివేకం కోల్పోయినటువంటి వాళ్ళ? అసలు వినేవాళ్ళు మూర్ఖులని భావిస్తున్నారా వీళ్ళు? ఏది అయినా చెప్పవచ్చు మనమని. మీ నెత్తిమితికి కూడా ఈ విషం వచ్చి చిమ్ముతుంది. కానీ మళ్ళీ వాళ్ళను ప్రసన్నుల్ని చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక వర్గాన్ని ప్రసన్ను చేయడం కోసం. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ఇస్లామిక దేశాలు యూదులంటే శత్రువులుగానే భావిస్తారు. వాళ్ళను ఈ ప్రపంచం నుంచి తుడిచివేయాలి అని మరీ కంకణం కట్టుకున్నటువంటి వర్గం అది. కాబట్టి వాళ్లను కాస్త శుశ్రూషించడానికి, లాలించడానికి, వాళ్లను తన్మయత్తుల్ని చేయడానికి, వాళ్లను ఆడించడానికి, పాడించడానికి, వాళ్ళ మన్ననలు పొందడానికి ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మీ కిందనే మంటలు లేపుతున్నారు, అది వీళ్ళకి కనిపించట్లేదు. ఏదో ఒక రోజు ఆ మంటలు మిమ్మల్ని మొత్తం దహించి వేస్తాయి, జాగ్రత్త.